ఓం మహాగణాధిపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. కరుణాం కరుణాతరంగితాక్షీం భాషాంకుశశ్రదాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యో విభావే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికాంబ గారి యొక్క అనుభవం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మనం ఈరోజు ప్రతి రాశి వారికి విడమద్దమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు ఉంటాయి. చాలా మంది మాలో బాగా ఉంటాయి, మాలో మేము మార్చుకోవాల్సిన చట్టంగా అనుకుంటున్నాం. స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తున్నప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహం గారు చూసుకుంటే సింహం గారు చాలా వాయుగా ఉండడము, చాలా భిన్నంగా ఉండడం, చల్లగా లేకపోవడం మనం చూస్తాం 99% ఆఫ్ కేసెస్. అలాగే అందులో ఏంటంటే నక్షత్రాలను చూసుకుంటే పుబ్బ నక్షత్రం అంటే క్రియేటివ్, అలాగే కొంత తండ్రి గారు కూడా క్రియేటివ్ లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. మకా కూడా ఉంటుంది, పెద్ద ఉంటుంది, ఉత్తర ఉంటుంది, బాగా ఉంటుంది. అయితే మకా నక్షత్రం మీరు చూసుకుంటే కనుక ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటారు. కొంచెం అంటే పెద్దగా సూర్యభగవానుడికి కానీ ఆత్మకి కానీ కనెక్ట్ అవ్వడం. సోల్ అంటే ఏంటి, మన ఆత్మ అంటే కనెక్టివిటీ తొందరగా ఏర్పడుతుంది. అలాగే ఉత్తర నక్షత్రం వారిలో కాస్త ఎక్కువ డామినేటివ్ గా ఉండడం, కాస్త తండ్రి విషయాలు తిరుగుతూ పైకి రావడం జరుగుతుంది ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి. అయితే ఇక్కడ దీని గొప్పతనం ఏంటి అంటే లయల్ గా ఉండడం. చాలా తెలుగు కోపం ఎక్కువగా ఉంటుంది, మాటలు ఏంటంటే కాదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా వీళ్ళు లయల్ మెయింటైన్ చేస్తారు. చిల్లరగా ఉండడం అసలు నచ్చది చెప్పాలంటే. అయితే ఇప్పుడు సీక్రెట్ ఏముంటుంది ఏంటి అంటే ఇక్కడ సింహం గారికి సప్తమైన అధిక గ్రహాలు ఉన్నా, సప్తమైన శనిగత సీక్రెట్ సైన్స్ తో సంబంధాలు ఉన్నా అప్పుడు మాత్రం బయటకు ఎంత లైవ్గా ఉన్నప్పటికీ లోపల అసలు ఎవరికి సంబంధించిన కోణం ఏమిటి అంటే సీక్రెట్ గా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు కొమ్మల్లో అధిక గ్రహాలు ఉండాలి, అందులో ప్రధానంగా కొమ్మల్లో కుదురు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే అది మాత్రమే అడిగిన ఎలా ఉంటుంది లెవెల్గా ఉండడం వల్ల అడిగిన చల్లగా జనకు బాధ్యతగా తీసుకుంటారు వాళ్ళు. అలాగే ఇక 4000 జనకు అధిక గ్రహాలు ఉన్నాయి సింహం గారికి. వీళ్ళకి మనసులో ఉన్నటువంటి పెద్దగా బయటపెట్టండి. ఎందుకంటే వీళ్ళు హుందాగా ఉండాలి, ప్రతిదాన్ని హుందాగా చూసుకోవాలి. సరే దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేస్తారు మనసులో ఉండడాన్ని కూడా, అయితే వ్యక్తి అనుకున్నా కూడా. అయితే ఇక్కడ చాలా నేను చూసినప్పుడు 4వ స్థానంలో కూర్చుకునే గ్రహాలు ఉంటే ఊరిలో 2,500 ఎకరాలు అసలు ఊరిలో కనిపిస్తుంటారు బయటికి. అంటే ఏంటంటే దాన్ని బయట చెప్పుకోరు, ఇంత ప్రాపర్టీ లేదు నాకని. నేను చాలా మంది చూసాను 100 ఎకరాలు అంటే మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు. అదేంటి అంటే అంతే ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని బయట పెట్టడం ఇష్టం ఉండదు. బయట పెట్టాలనుకుంటే కోణాలు కొన్ని ఉంటాయి. అది అనమాట. ఇది మీరు ఎక్కువగా చేయాల్సింది దత్తాత్రేయులు చూసుకుని దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన చేయండి అనే విధాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకు మేషం లేదా వృషభము మిథునము కర్కాటకం అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికి అయితే కుదురు అవుతాడు, వృషభానికి అయితే గురువు అవుతాడు, మిథునానికి అయితే ఆ యొక్క శని, కర్కాటకానికి శని, సింహానికి మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు, మకరానికి అయితే రవి, కుంభానికి బుధుడు, ఆ విధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రహస్యాలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి కూడా పాడైపోయి చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసేటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను గ్యాస్ రాయిపోయింది బుకాయిస్తారు కూడా కొంతమంది. 8th లార్డ్ వాడైనా 8th హౌస్ పార్టీ గ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. ఒక నేను చూడండి సీక్రెట్ అవుతుంటారు, సీక్రెట్ గా సీక్రెట్ గా డ్రింకింగ్ ఉంటుంది, ఇంకొంత సీక్రెట్ అఫైర్స్ ఉంటారు. ఇంకొంతమంది
సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాప గ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే గ్రహం పట్టుకెళ్ళాం. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉంటారు, కష్టంలో అధిక గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి, వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ మీద ఓపెన్ చేయకండి. తెలియని పిల్లలు ఉంటారు. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ మీద సిగ్నల్ తాగడం, మేము చాలా హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతుంది, చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడానికి అడిగేస్తారు. ఏమైతే ఇప్పుడు నేను చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాప గ్రహాలు ఉంటాయి, వాళ్ళు అనవసరంగా అది మారిపించవచ్చు, అడిగేస్తారు, ఆపేస్తారు అంటే తప్పే. దాన్ని ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలి. 12వ స్థానాన్ని చేయాలి. 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత త్వరగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఆ గ్రహాలకు సంబంధించిన దాని ఆ గ్రహాలకు సంబంధించిన దానికి గోవులు తెప్పించడం ఇది చేయాలి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయట కాదు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో 2 నుంచి 9 గ్రహాలు ఉచ్చిమల్లో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి గ్రహాలు మాత్రమే ప్రజెక్కకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ వారి గ్రహాలలో కుంభరాశి వారి గ్రహాలు వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అందరికి అఫైర్స్ అనుకోండి, లేకపోతే బయట మాట్లాడితే లేకపోతే ఇంకో కానివ్వండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది చేసేది కానివ్వండి, అన్ని కూడా స్కార్పియో సైన్ లో కానీ అవి కుంభ విషయం. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారని ఎప్పుడు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏంటి, వాళ్ళ నుంచి వాళ్ళు అలాంటి నిధులు పడతాయి, అంతర్గతంగా ఉంటాయి, చెప్పడం అట్లా మాట్లాడతాయి. ఇంకొన్ని వాళ్ళ నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ ఏం చేయలేనిట్లాంటిది అంటే కొంచెం డయాగ్నోస్ కూడా కొన్ని రోగాలు అర్థమైపోతుంటుంది. అలాగే అకల్కలేటర్ అంటే అష్టమి రాష్ట్ర సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమిలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సీక్రెట్ సైన్ అంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో సీక్రెట్ కోణం ఉంటుందనే పని మాత్రమే కాకుండా వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.